అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ కొత్తిమీర టొమాటో చట్నీ. ఈ కొత్తిమీర టొమాటో చట్నీ అన్నంలోకి, ఇడ్లీ, దోస, వడలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే ఇప్పుడు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, టొమాటో, పచ్చిమిర్చి, నానబెట్టిన చింతపండు, పల్లీలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ పల్లీలని దోరగా వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 7 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేయించుకున్నప్పుడు పైకి ఆయిల్ తుల్లకుండా ఒక మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి నేనైతే 7 వేస్తున్నాను. మీ కారానికి అనుగుణంగా మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకున్నాను. ఇది కాస్త వేగిన తర్వాత మీడియం సైజ్ టొమాటోలు ఒక 3 తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీరని, టొమాటోని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను, అది కొంచెం వేసాను. టొమాటో ఆల్రెడీ కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెం తక్కువ వేసుకుంటే మంచిది. మీకు పులుపు ఇష్టమైతే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. దీనిపైన మూత పెట్టుకోవడం వలన ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న సైజు మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక 2 వెల్లుల్లి గడ్డలు వేసుకున్నాను. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పల్లీలను కూడా వేసుకున్నాను. ఇందులోకి కాస్త అంటే మన టేస్ట్కి అనుగుణంగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ముందుగా దాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి చల్లారిన ఈ టొమాటో, కొత్తిమీరని ఫ్రై చేసి ఉంచాం కదా, అది వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒకేసారి అంతా వేస్తే పైకి తుల్లిపోతుంది కాబట్టి కొంచెం వేసుకున్నాను ముందుగా. వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, చక్కగా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మిగతాది ఉంది కదా, టొమాటో, కొత్తిమీర ఫ్రై చేసి ఉంచాం కదా, దాన్ని మిగతాది కూడా వేసుకొని మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి. పోపు కోసము స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న సైజు బాండి పెట్టుకున్నాను. పెట్టుకొని 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకుంటున్నాను, ఒక హాఫ్ టీ స్పూన్. ఆవాలు చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను గుప్పెడు. కాస్త ఇంగు వేసుకుంటున్నాను. ఇంగు వేసుకోవడం వల్ల పచ్చళ్ళు అనేవి చాలా చాలా బాగుంటాయి. అలాగే ఒక 4 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. పోపుని చక్కగా వేగితే పచ్చడి అనేది ఇంకా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పోపుని రెడీ చేసుకున్నాక పోపుని పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన
కొత్తిమీర టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి, దోస, ఇడ్లీ, వడలోకి అదిరిపోతుంది. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవారంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.